నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చమని, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలో అవుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థని నాశనం చేసి ఏదైతే మనకు రుణాలు వస్తాయో దాంట్లో నాబార్డు కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ అది కేవలం 6% ఇంట్రెస్ట్కే రావాలి. కానీ రైతులకు ఇప్పుడు 11% వరకు వచ్చింది మొన్నటి వరకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని నా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేము ప్రామిస్ చేసినాం. దాంట్లో భాగంగా ఆగస్టు వరకు 1,00,000 ఒకసారి చేశాం, 1,40,000 ఒకసారి చేశాం, ఆగస్టులో 2 లక్షలు చేశాం. కానీ కొంత సిస్టంలో ధర్నీ సిస్టంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన సిస్టంలో నేను భూమి అమ్ముకుంటా, నా పేదవాడు ఉన్నాడు, పైసలు నాకు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా అన్ని కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి. బ్యాంకులో లోన్ తీసుకున్నది ఒక అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ వస్తూ ఉంది. ఈ విధంగా డిఫరెంట్ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, రైతులు పంట పండించే వాళ్లకు 1,00,000 ఉన్న వాళ్ళకు మాఫ్ చేస్తాం, 1,50,000 వరకు ఉన్న వాళ్ళకి మాఫ్ చేస్తాం, లాస్ట్కు 2 లక్షలు ఉన్న వాళ్ళకి మాఫ్ చేస్తాం. దాన్ని తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాం. దాన్ని కట్టుబడి ఉండి ఆగస్టు 15th వరకు అన్ని కంప్లీట్ చేస్తామన్నాం. కాకపోతే ఎక్కడ పోయినా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా 2 days నుంచి 2 రోజుల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, తహసీల్దార్లు కానీ ప్రతి గ్రామానికి తిరిగి మీ ఒపీనియన్, మీ బాధలు, ఆ బాధలన్నీ పరిష్కరించుకున్న తర్వాత కూడా మీ లోన్ మీకు మాఫీ చెప్పదలుచుకుంటాను. తప్పనిసరిగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంత తొందరలో ఇంత పెద్ద అమౌంట్ మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ అందరికి వస్తలేవు. ప్రభుత్వం చేయడం తయారుంది, కానీ కొన్ని సిస్టంలో ఇబ్బంది అవుతూ ఉందని బాధపడతా ఉన్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, భార్యాభర్తలకు ఇద్దరికి ఉన్నాయి, భార్యకు వస్తలేదు, భర్తకు వస్తలేదని. తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఎవరికో ఒకళ్ళకు ఇచ్చి మాఫీ చేసి ఇచ్చినాం కదా అని భర్తకు ఇచ్చినాం కదా, భార్యకి వాళ్ళిద్దరు చిన్నగా ఉంటే ఒకళ్ళు 50, ఒకళ్ళు 60 ఉన్నా 110 కలిపి ఒకరికి మాఫీ చేయం, ఇద్దరు కలిపి కూడా మాఫీ చేస్తామని ఉన్నాయి. ఈ విధంగా చాలా అకౌంట్స్లో అదే ప్రాబ్లం ఉన్నాయండి. దయచేసి ఇవన్నీ మనం పరిశీలిస్తూ ఉన్నాం. మేము చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ మీ అందరి బాధలు, మీ ఆవేదనలు చూసిన తర్వాత చెప్పాను. తప్పనిసరిగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీకు లోన్స్ వస్తాయి. బయటకు సంబంధం లేదు, కార్డు లేని వాళ్ళకు కూడా వస్తాయి. ఈ 2-3 ఇష్యూస్లలో క్లియారిటీ ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే ఈ ప్రెస్ దృష్టికి వచ్చినా నాకు చెప్తే మన ప్రజలకు ఒక క్లియర్గా ఉపయోగించుకోవడానికి నేను తయారున్నాను చెప్తాను. ఏదేమైనా
మా ఆంగునాయుడు నన్ను పెట్టినాం, తహసీల్దార్ తిరుగుతున్నాం, అందరు తిరుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఎటువంటి భయం పడే ఆందోళన లేదు. ఏదైతే మనకు 10 సంవత్సరాల్లో కనీసం 1,00,000 రూపాయలు మాఫీ చేసే చెయ్యని గజ్జమ్మను లక్షల కోట్లు మన పేరు మీద బాకీలు పెట్టి ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకని నేను ప్రజలకు రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎస్, మేము ఉన్నాం, లిఫ్ట్ కట్టించినాం, డెవలప్మెంట్ చేసినాం, మెడికల్ కాలేజ్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం. ఈ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ అనే వ్యక్తులు మరి ఏం చేస్తుందో చూపించాలని చెప్తాము. ఎక్కడన్నా డిస్టిక్లో గతంలో మీ రైతులను దృష్టిలో పెట్టుకొని, నా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మోడల్ స్కూల్స్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, కాలువల రిపేర్లు కానీ అన్నీ చేస్తే కనీసం మనం ఇది సిరికొండ సైడ్ నేనున్నప్పుడు 70% తయారు చేసిన కంప్లీట్ అయిన దాన్ని ప్రాణాయిత చేయడం దాంట్లో కూడా కంప్లీట్ చేయక దాన్ని ఏదో 3,00,000 కోట్లు ఇదంతా అడిపోతుంది. కానీ దయచేసి అది మళ్ళీ మాట్లాడడం. కానీ ఈ రైతులకు నేను ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా భార్యాభర్తలు ఉన్నది కూడా ఈ ఇద్దరు కలిపి, అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే అది భార్య మాఫ్ చేసుకుని భర్తలు మాఫ్ చేసుకుని భార్య కాదు, ఇద్దరిని కలుపుతామంటున్నాం. ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఆవేదన చెందినట్టు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మూర్ఖుడు రెచ్చగొట్టి మనమందరినీ తెలంగాణ ఉద్యోగం చేయించుకొని మనం అందరం సాధించుకున్న తర్వాత మనకు ఆశ పెట్టి పని చేయకుండా, లోన్లు మాఫీ చేయకుండా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, కనీసం ఎక్కడ కాలేజీలు పెట్టకుండా కట్టిన వాళ్ళు పని అంటా ఉంటే